ఒక రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి యాక్సిడెంట్ జరిగి వాడు రక్తం కారిపోతూ ఉంటే, వాడు పాపం జీవితంతో పోరాటం చేస్తూ ఉంటే నువ్వు చేసిన పని సేవ అనాలా? నేను లేదు. దట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. ఇది లేకపోవడం వల్ల నిన్న ఏలూరు జిల్లాలో ఒక అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి, 15 ఏళ్ళ పాపది 15 ఏళ్ళ అబ్బాయి అత్యాచారం చేశాడు. మీ అందరు చూసే ఉంటారు, పేపర్లు అట్లా చదివే ఉంటారు. మళ్ళీ దానికి తోడుగా 4 అబ్బాయిలు, 10th క్లాస్ అబ్బాయిలు, 4 అబ్బాయిలు దాన్ని వీడియో చిత్రీకరణ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బాబు ఆ వీడియో ఇవ్వంటే మాకు 3 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి డిమాండ్ చేశారు. మేము బాబు 2 లక్షలు ఇస్తామంటే వాళ్ళు ఇవ్వలేదు. అంటే ఎడిపోయింది సామాజిక బాధ్యత. మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? ఏది సామాజిక బాధ్యత? 4 కుర్రలను ఒక అమ్మాయిని రేపు చేస్తుంటే వాడు వీడియో తీసి వాడు బయట పెట్టడం, ఇదే మనం నేర్పుతున్నటువంటి సంస్కారం? ఇది బాగా మనం చెప్తున్నది. అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, చిన్న పిల్లలకి మీరు ఏదైనా ఇవ్వకపోతే ఆ క్షణానికే ఏడుస్తాడు. సంస్కారాన్ని ఇవ్వకపోతే వాడు జీవితాంతం ఏడుస్తాడు. మిత్రులను గుర్తుంచుకోండి, సంస్కారాన్ని ఇవ్వాల, చదువు కాదు, సంస్కారం. చదువు ఉన్న చాలా మంది ఎదవలు ఉన్నారు, చదువు లేని చాలా మంది గొప్ప గొప్ప సంస్కర్తలు ఉన్నారు, చదువు లేని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు, సంస్కారం తెలుసు. సంస్కారం గొప్ప చదువు కంటే నా దృష్టిలో. అదే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పుంటే ఆ విధంగా చేసేవాళ్ళ. ఒకడు ఎవడైతే చేస్తుంటే ఇమీడియట్గా వాడిని 2 తల్లి బదలప్ప అని చెప్పి వాడిని తీసుకుపోయేవాళ్ళు. ఎంత ఘోరంగా ఉందో చూడండి. మన వ్యవస్థ ఎడిపోతుంది, మన సమాజం ఎడిపోతుంది, మన పెద్దలు ఇచ్చిన డైరెక్షన్స్ ఎడిపోతున్నాయి, మన భారతదేశం ఇచ్చిన సంస్కృతి సంప్రదాయం ఎడిపోతుంది అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా, ఈ వాట్సాప్లు, ఈ మీడియా అంతా కూడా, ఫేస్బుక్, ఇవన్నీ చూసి కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కానీ కావాల్సినంత కూడా పెద్దలు ఉన్నటువంటి ఈ సమాజంలో వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక ముందుండి నడిపించాలి, చెప్పాలి. ముఖ్యంగా అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో, అధ్యాపకులు, గురువుకి మించిన వాడు ఎవరు లేడంటారు. మనకు చాలా మంది అంటారు, నేను IPS అయ్యాను, నేను IFS అయ్యాను, నేను ఇండియన్ సర్వీస్ అయ్యాను, నేను పెద్ద గొప్ప రాజకీయవేత్తను అయ్యానంటే వీడు కాదురా గొప్ప, ఒక ఉపాధ్యాయుడే గొప్ప. వాళ్ళు తయారు చేసింది వీడు ఒకడే. ఉపాధ్యాయుడే గొప్ప, వాళ్ళందరూ తయారు చేసింది వీడే. అలాగే ఈ సమాజానికి కూడా మనందరం కూడా ఉపాధ్యాయులు, ప్రతి వ్యక్తి కూడా, తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఉపాధ్యాయుడే. ఈ సమాజానికి చెప్పాలి, అటువంటి కార్యక్రమాలను ఆపాలి. అది సామాజిక బాధ్యత అంటే. అందుకే చెప్తుంటాం, సామాజిక బాధ్యతలో నేను సేవ అనేది ఎందుకు లేదంటానంటే కారణం ఇది. మనం ఉన్నవాడు పక్క ఏదైనా జరిగితే మనం స్పందించాలి, మనం దానికి ఇమ్యూనిటీ యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, నాట్ డూయింగ్ సంథింగ్ సేవ. సో అది అటువంటి గొప్ప కార్యక్రమంలో విద్యా సేవ అనేది, విద్యాదానం, డొనేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ సమాజాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నా, ఈ దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నా విద్యే, ఇంక ఏది కాదు. నువ్వు ఎంత డబ్బు తీసుకురా వేస్ట్, విద్యే. సో ఎడ్యుకేట్. లిటరసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. అక్షరత వేరు, ఎడ్యుకేషన్ వేరు. సో ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఏదైతే చెత్త చెదారం ఉందో దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలన్నా కూడా ఎడ్యుకేషనే కావాలి. సో ఎడ్యుకేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వాలని నేను చాలాసార్లు చెప్తుంటాను. ఆ ఎడ్యుకేషన్కి మన రాజుగారు ఇవ్వడం అనేది, ఈ విధంగా స్కూల్ ప్రాంగణంలో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం నిజంగా అది హర్షించదగ్గ విషయం. ఆయనకి ప్రత్యేకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఇలా మాట్లాడుతుంటే చాలా విషయాలు ఉంటాయి. సో మొత్తానికైతే నేను చెప్పేది ఒకటే, సామాజిక బాధ్యత పిల్లలకు నేర్పండి. ఇటువంటివి ఏవి జరగకుండా చూడండి. మన శరీరం అనేది ఓన్లీ ఒకే ఒకసారి వస్తుంది. అందుకే ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం పద్యం కూడా ఉంది అందులో ఒక పాట. సో అటువంటి జీవితాన్ని సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేయండి. అందరూలా కాకుండా, అంటే మందలో ఒకరుగా కాకుండా 100లో ఒకరు అవ్వాలి. ఆ టైప్ ఆఫ్ ఆలోచనతో ముందుకు సాగి రాబోయే రోజుల్లో ఈ చౌడవరం ప్రాంతంలో, అంటే ముఖ్యంగా నేను ఈ చౌడవరం చాలాసార్లు వచ్చాను. గతంలో కూడా నేను చోడవరం ఫారెస్ట్ రేంజ్ దగ్గర 6 సంవత్సరాలు పనిచేశాను. సుమారుగా చుట్టుపక్కల 10 మండలాల్లో చాలా ప్రాంతాలు తిరిగాను. ఇక్కడ కూడా వచ్చాను 2-3 సార్లు. ఎలక్షన్ టైంలో కూడా వచ్చాను, జన్మభూమి కార్యక్రమాలు కూడా ఒకసారి వచ్చాను నేను. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంకి వెళ్ళినా ఒకటే చెప్తుంటా, ఎవరి ఏరియాలో వాళ్ళు, ఎవరి ప్రాంతంలో వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవాడు 10 రూపాయలు వాడు ఇవ్వగలిగే వాడు ఉన్నాడు, లేదా 10 పుస్తకాలు ఇవ్వగలిగే వాడు ఉన్నాడు. వాళ్ళందరినీ మనం సమీకరించుకొని ఇక్కడ ఏమవసరం, ఈ ప్రాంతానికి ఏమవసరం, ఎంతమంది పిల్లలు బాగా చదువుతున్నారు, ఎవరైనా బాగా చదివి వెనకబడుతున్నారా, అటువంటి పిల్లల్ని మనం ఏమైనా ఆర్థికంగా సాయపడదామా, లేదా ఎవరైనా ఒక ప్రాబ్లంలో ఉన్నారా,
వారికి ఏమైనా సాయం చేద్దాం. మొన్న వైజాగ్లో ఒక ఇష్యూ వచ్చింది, అది కూడా చెప్పాలి మీకు. వైజాగ్లో ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే, ఒక చిన్న బాబు పుట్టాడు ఒక ఫ్యామిలీకి. ఆ అబ్బాయికి హార్ట్ పేషెంట్, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం రావడంతో నా దృష్టికి తీసుకొచ్చాడు ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన. నా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా హార్ట్ ప్రాబ్లం రాగానే ఆయన హాస్పిటల్ జాయిన్ చేశారు. సుమారుగా ₹1,50,000 కావాలి అర్జెంట్ అని చెప్పారు. సో మనకు తెలిసిన గ్రూప్లో మన ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మెసేజ్. ఇమీడియట్గా చాలామంది స్పందించి ఆ అబ్బాయికి ఆపరేషన్కి కావాల్సిన ₹150,000 అందించి వాడికి ఆ ఆపదను గట్టెక్కించారు. ఆ గట్టెక్కించిన తర్వాత గొప్ప విషయం ఏంటంటే, ఆపదను గట్టెక్కించారు బాగానే ఉంది. ఇక్కడ చూడండి హైలైట్ ఏంటంటే, నేను ఆశ్చర్యపోయాను. ఎవరైతే ఆ వ్యక్తి నాకు కూడా తెలియదు యాక్చువల్గా, అంటే నాకు వేరే వ్యక్తి ద్వారా ఆయన పరిచయం. సార్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా మా అబ్బాయికి ఉంది, మాకు వేరే వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు సార్, మీరు ఏదైనా చేయండి అంటే, నేను 10 మందికి చెప్పి మన మాట మీద గౌరవంకి కొంతమంది డబ్బులు ఇచ్చారు, ఆటోమేటిక్గా అయిపోయింది. ఆ అతను మళ్ళీ తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ తండ్రి ఫోన్ చేసి ఆ మెసేజ్ పెట్టాడు గ్రూపులో, మళ్ళీ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నా అబ్బాయి శస్త్రచికిత్సకు కావాల్సిన డబ్బులు సమకూరినవి, మరి నాకు వద్దు. ఎంత అద్భుతం అంటే నేను ఆశ్చర్యపోయాను. ఎవడైనా డబ్బులు ఇస్తా ఉంటే ఇంకా తీసుకుంటున్నాడు, మళ్ళీ ఏదో పనికి వస్తుందారని చెప్పి. చూడండి ఎంత గొప్పతనం. అంటే నేను వెంటనే ఆశ్చర్యపోయాను, ఏదంటే ఇలాంటి మనుషులు కూడా మళ్ళీ ఉన్నారా అని. గ్రేట్. అంతకుమించి ఇంకేముంటుంది అంటే అర్థం ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు, సార్ నాలాగే ఇంకెవరైనా ఆపదలు వస్తే మిగిలిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు సాయం చేస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. అంటే అటువంటి లక్షణాలు మన పిల్లల్లో కానీ మన యొక్క సమాజంలో కానీ తేవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఏదైతే అనుకుంటుంటాం, ఎలా ఉండాలి అలా ఉండాలి, అసలు ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది మనం అనుకుంటుంటాం చాలా విషయాల్లో. ఈ వ్యవస్థ ఇలా తగలడిపోతుంది, అదే తగలడిపోవడం లేదు. మన వాళ్ళే